పరం శాంతి బేహద్దు పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు ఈరోజు బాపూజీ మనకు ఈ యొక్క పంచతత్వాల నుండి పరమతత్వాలకు ప్రయాణం చేయాలి అంటే దీని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అనంతబాయి బాపూజీని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అనంతబాయి, పరం శాంతి బాపూజీ, ఈరోజు మీ ద్వారా మేము తత్వాల నుండి పరమతత్వాల్లోకి ఏదైతే ప్రయాణం ఉన్నదో ఇది తెలుసుకోవాలి. పరమతత్వాల నుండి తత్వాల వరకైతే దిగజారిపోయాము. ఇది ఎలా జరిగింది? ఈనాటి ప్రపంచంలో మానవులైతే పంచతత్వాల గురించే తెలుసు, పరమతత్వాల గురించి తెలియదు. మరి మీరు ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ని, లోతు యొక్క అర్థాలను మాకు చెప్పినట్లయితే పరమతత్వాల ప్రపంచం ఎలా ఉంటుందో కూడా వివరించండి అని అడుగుతూ ఉన్నారు. దానికి బాపూజీ సమాధానం చెప్తూ, ఏదైతే మీరు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారో ఇదంతా తత్వాల ప్రపంచం, పైన ఉన్నది పరమతత్వాల ప్రపంచం. ఈ రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. పంచతత్వాల ప్రపంచం మృత్యులోకము అంటే మానవులు ఉన్నది. ఏదైతే మరి కంటికి కనిపించదో అది పరమతత్వాల ప్రపంచం. మీరు చూస్తున్నది కంటికి కనిపించేది తత్వాల ప్రపంచం, మృత్యులోకం. అందుకని దీన్ని స్థూల తత్వాల జలము మట్టి గల ప్రపంచం అనొచ్చు. దీనిలోనే పంచతత్వాల్లోనే జలము భూమి కాకుండా ఆకాశము, వాయువు, అగ్ని, సూక్ష్మతత్వాలు ఉన్నాయి. దీనికి పైన పరమతత్వాల ప్రపంచం ఉంది. పరమతత్వాలు అంటే ఏ విధంగా ఆకాశము కనిపించేది అనుకుంటారు. దీనికి పైన సూక్ష్మమైనది పరమ ఆకాశం. ఇది చాలా డిఫరెన్స్. అయితే బాపూజీ, ఆకాశము మరియు పరమ ఆకాశం అంటే ఏంటి? ఈ యొక్క తత్వాల యొక్క ప్యూరిఫైయా అంటే ఆకాశతత్వం యొక్క ప్యూరిఫైగా పరమ ఆకాశతత్వం ఉంటుందా అని అడుగుతున్నారు. దానికి బాపూజీ చెప్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఏ విధంగా అణువు మరియు పరమాణువులో డిఫరెన్స్ సైన్స్ వాళ్ళు చెప్పారు కదా. అదేవిధంగా చూడండి, హైడ్రోజన్ ఒక అణు బాంబుని తయారు చేశారు. దాని తర్వాత హైడ్రోజన్ను రిఫైన్ చేసి దాన్ని ఆ ప్రాసెస్లో పరమాణువుని తయారు చేశారు. అణువుని విచ్ఛిన్నం చేస్తే, రిఫైన్ చేస్తే పరమాణువులు వస్తాయి. హైడ్రోజన్ను ఏదైతే ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఏదైతే అణువు లోపల ఉంటుందో దాన్ని ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడే పరమాణువు అనేది వస్తుంది. దానితోటి పరమాణు బాంబుని తయారు చేశారు. ఏమైంది? అది పరం అణువు అయింది. పరం అణువు అంటేనే పరమతత్వం అని బాపూజీ అంటున్నారు. మరలా అనంతబాయి అడుగుతూ ఉన్నారు, బాపూజీ, ఫిజికల్గా యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో దానికి పైన ప్రాసెస్ ఇంకా ఏమన్నా ఫిజికల్గా కూడా ఉంటాయా? ఎప్పుడైతే అణువు నుండి పరమాణువు తయారైనవి అంటున్నారు కదా, అదేవిధంగా ఏదైతే పంచతత్వాలు ఉన్నాయో దానితోటి మా శరీరం తయారయ్యి ఉన్నది. మరి దీని పైన ఇంకేమి యాక్టివిటీ ఉంటుంది? సైన్స్ వాళ్ళకైతే తెలీదు, ఎప్పటి వరకు కూడా వెతుకుతూనే ఉన్నారు. ఆ పరమతత్వాల యొక్క చేంజింగ్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నారు. దానికి బాపూజీ చెప్తూ ఉన్నారు, పరమతత్వాల ప్రపంచం చాలా దూరంగా ఉంటుంది. ఏ విధంగా మన హిందూ శాస్త్రాల లెక్క ప్రకారం బ్రహ్మపురి నుండి పైన మీరు వెళ్ళారనుకోండి పైకి, అక్కడ ఆత్మ స్థూలమైన శరీరంతో ఉండదు. బ్రహ్మపురి పైన వైకుంఠ లోకం ఉంది, దాన్ని విష్ణుపురి అంటారు. అక్కడ పరమతత్వాల ప్రపంచం ఉంది. అక్కడ పరమ ఆకాశము ఉంది, పరమ వాయువు ఉంది, పరమ అగ్ని ఉంది. ఫస్ట్ భగవంతుడు ఏదైతే తయారు చేశారో
ఆ ప్రపంచాన్ని పరమతత్వాల ప్రపంచం అని అనాలి. ఫస్ట్ ఫరిస్తాలు అక్కడ ఉండేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు? పరమతత్వాల ప్రపంచంలో ఉండేవాళ్ళు. అందుకని దాన్ని అమరలోకం అనేవాళ్ళు. పరమతత్వాల ప్రపంచం అంటేనే ఈ కళ్ళతోటి మీరు కల్పన, ఊహ కూడా ఊహించలేదు. దాదే పరమతత్వాల ప్రపంచం అంటారు. ఏదైతే ఈరోజు ఆకాశాన్ని మీరైతే చూస్తూ ఉన్నారో అది ఆకాశం మారిపోవటం అదేదో పరమ ఆకాశంగా అవుతుంది అని కాదు. మారిపోయి వాయుతత్వంగా తయారవుతుంది. ఆకాశతత్వం మారి కిందకి వాయుతత్వంగా అవుతుంది. వాయుతత్వం మారిపోయి అగ్నితత్వంగా అవుతుంది. సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ అది వెలుగుని మనకు ఇస్తూ ఉంది. ఆకాశం కూడా వెలుగుతున్నట్టుగా బ్లూ కలర్లో ప్రకాశంగా అనిపిస్తుంది. అంటే ఆకాశతత్వంని వాయుతత్వం రిఫ్లెక్షన్ చేసి సూర్యుడు కూడా రిఫ్లెక్షన్ చేసి ఈ ఆకాశతత్వం కనిపించే విధంగా చేస్తూ ఉన్నారు. ఈ ఆకాశతత్వము పరమ ఆకాశతత్వం కాదు, అసలు ఈ తత్వమే కాదు పైన మనకు కనిపించేది. అదంతా కూడా వ్యాక్యూమ్. అసలు ఆకాశము అంటేనే వ్యాక్యూమ్. ఆకాశం మరి ఎక్కడ తయారైంది, ఎక్కడి నుండి తయారైంది అంటే దీన్ని తత్వం అంటున్నాం కదా. మరి వ్యాక్యూమ్ అని చెప్తున్నారు, వ్యాక్యూమ్గా చెప్తున్నారు ఇప్పుడు. అంటే అది వాస్తవంగా ఏ తత్వం అనేది కాదు. దాని లోపల నుండే తత్వాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందుకనే అంతా శూన్యంలోకి వెళ్ళిపోతుంది, శూన్యం నుండే వచ్చింది అని ప్రచారం చేయటానికి కారణం ఇదే. ఏ విధంగా పరమ ఆకాశం నుండి పరమ వాయువు వస్తుంది, పరమ వాయువు నుండి పరమ అగ్ని వస్తుంది. అదేవిధంగా నెమ్మదిగా పరమతత్వాల ప్రపంచం ఫస్ట్ ఉండేవది. ఫరిస్తాల ప్రపంచం అమరలోకంగా ఉంది. అమరలోకం అంటే పరమతత్వాల ప్రపంచమే కదా. పరమతత్వాల ప్రపంచంలో పరమ సుఖం ఉంది. అమరలోకంగా అది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫరిస్తాలే నెమ్మదిగా 3 తత్వాల్లోకి వచ్చేశారు. 3 తత్వాల్లోకి రావటంతో వాళ్ళు దేవతలైపోయారు. ఏమైపోయారు? 3 తత్వాలలో ఉన్నటువంటి వాళ్ళు దేవతలైపోయారు. దేవతల నుండి ఈ 3 తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా 2 తత్వాలు యాడైన కారణం వల్ల మనుషులుగా అయిపోయారు. ఇది తత్వాల యొక్క పరివర్తన అనేది. పరమతత్వాల యొక్క జ్ఞానం ఇప్పుడు నేను చెప్తూ ఉన్నా. కానీ సాధారణమైనటువంటి ఆత్మలకి ఇది చాలా కష్టంగా ఉంటుంది. అర్థం కావటం అనేది కూడా కష్టమే. ఎందుకంటే అసలు మీరే ఊహించలేరు. మరి ఆకాశతత్వం ఏంటి, పరమ ఆకాశం ఏంటి, రెండిటికి తేడా ఏంటి, వాయుతత్వం ఏంటి, పరమ వాయువు ఏంటి, ఇదేంటి తేడా, అగ్ని ఏంటి, అగ్నితత్వం, పరమ అగ్నితత్వం ఏంటి తేడా, ఇవన్నీ కూడా మరి కామన్ సెన్స్ తోటి కొద్దిగా ఆలోచించాలి. ఏదైతే ఇప్పుడు మీరు అగ్నిని చూస్తూ ఉన్నారో, కర్రలు అంటే చెక్క తగలబడిపోతే అగ్ని వస్తుంది అంటారు. బొగ్గు చెక్కలు కాలుస్తూ ఉంటే అగ్ని వస్తుంది అంటారు. అది అగ్ని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా సరే ట్యూబ్ లైట్లో వెలుగు వస్తుంది కదా, మరి అది కూడా అగ్నే కదా. మరి అది ఎర్రగా కాలిపోతున్నట్టు కనిపించదుగా, వెలుగునిస్తూ ఉంది కదా. అంటే ఇది ఒక వెలుగునిచ్చేటువంటి తత్వంలాగా ఉంటుంది. ఇది కూడా అగ్నే, సూర్యుడు కూడా అగ్నే అని అంటున్నారు బాపూజీ. మళ్ళీ అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, అయితే బాపూజీ వేరు రకాలుగా ఈ అగ్నితత్వం ఉంది, దీన్ని మనమందరం ఉపయోగించుకుంటున్నామనే కదా అని అడుగుతూ ఉన్నారు. అంటూ బాపూజీ అంటున్నారు, ఉపయోగించుకోవటానికి దాన్ని విధి విధానాన్ని మార్చేశారు ఈనాటి ప్రపంచంలో సైన్స్ వాళ్ళు. అది రూపాంతరం చెందింది. ఏ విధంగా హైడ్రోజన్ని ఫ్యూజ్ చేస్తే అగ్ని వస్తుంది, అగ్ని క్వాలిటీ ఎంత, ఆ ఫ్యూజ్ చేసినప్పుడు వచ్చేటువంటి అగ్ని క్వాలిటీ ఎంత, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది తెలుసుకోవాలి. అగ్నితత్వం యొక్క క్వాలిటీ ఏ విధంగా మరి వాయువుకి వాయుతత్వానికి అనేక రకాలుగా తేడా ఉందో, అగ్నికి అగ్నితత్వానికి కూడా తేడా ఉంటుంది అంటున్నారు బాపూజీ. మరలా అనంతభాయ్ అంటున్నారు, బాపూజీ దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మరి ఎలిమెంట్స్ అని అంటూ ఉంటారు. అంటే మూలకాలు. ఈ భూమి మీద 108 మూలకాలు ఉన్నాయి అని చెప్తారు.
ఇంకా దానికంటే ఎక్కువ మూలకాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉంటారు కదా, మరి అవి ఇవేనా అంటూ ఉన్నారు. దానికి బాపూజీ అంటూ ఉన్నారు, 108 రకాల వాయుతత్వాలు ఉన్నాయి, 108 రకాల ఆకాశతత్వం ఏంటి, ఏదైతే కనిపిస్తుందో దాంట్లో కూడా డిఫరెన్స్ ఉందా? వాయువులోనే ఉన్నాయి, పదార్థంలోనూ ఉన్నాయి, మరి వాయువులోనూ ఉన్నది, మరి జలంలోనూ ఉన్నది. మూలకాలు అంటే పదార్థము అని అర్థం. ఆకాశతత్వం అంటే ఏంటో ముందు మీరు తెలుసుకున్నప్పుడు ఈ ఆకాశతత్వము ఎలా తయారైందో తెలుసుకుంటే, ఆకాశతత్వం అనేది ఎప్పుడైతే బ్రహ్మాండం తయారైందో అప్పుడు తయారైంది. ఫస్ట్ స్పేస్ లాగా ఉంటుంది. శివుడు కూడా ఈ బ్రహ్మాండాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక స్పేస్ని తయారు చేసుకున్నాడు. తర్వాత వ్యాక్యూమ్ లాగా ఆకాశతత్వం తయారైంది. దాని నుండి తత్వాలు తయారైంది. స్పేస్ ఎలా తయారవుతుంది అంటే స్పేస్ యొక్క ఆధారంతో టైం కూడా తయారైంది అంటారు. స్పేస్ అంటే శూన్యము అని కాదు, ఖాళీ, అది వ్యాక్యూమ్ లాగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు సరేగా ఇంకా నేను చెప్పాలి అంటే బాపూజీ అని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్, బాపూజీ దీనిలో ఏది యొక్క మరి ఎలాగ దీన్ని డివైడ్ చేసి చెప్పచ్చు అందరికీ అని అడుగుతున్నారు. మధ్యలో నేను అడుగుతున్నాను అనుకోవద్దండి బాపూజీ, మీరు కొంచెం అర్థమయ్యే విధంగా మాకు చెప్పండి. మరి ఏది పాసిబుల్ ఎలాగా అవుతుంది, ఇది అందరికీ అర్థమయ్యడానికి పాసిబుల్గా ఉండాలి కదా మనం చెప్పేటువంటి పాయింట్ అంటున్నారు. సమయాన్ని మరి వ్యాక్యూమ్ అని, సమయం అని స్పేస్ సమయానికి ఆధారమని మీరు అంటూ ఉన్నారు. సైన్స్ వాళ్ళు టైము, స్పేసు, డైమెన్షన్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సమయానికి మరి స్పేస్కి ఉన్న తేడా ఏంటి, పరివర్తన ఎందుకైంది అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నార్థకమే. కొంతమంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఇదే మాట మేము ఈ సమయంలో మీ ముందు పెడుతూ ఉన్నామని అంటూ ఉన్నారు. ఈరోజు సమయంలో మరి ఇలా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రపంచం మారిపోతుంది అని అంటున్నాము, అన్నీ మారిపోతున్నాయి అంటున్నారు. అంటే తత్వాల లోపలే ఈ యొక్క మార్పు అనేది వస్తూ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు. దానికి బాపూజీ అంటూ ఉన్నారు, ఏదైనా సరే ఎవరైనా ఒక ఆత్మ ఉన్నారనుకోండి, ఆత్మ ఎప్పుడైతే పుడుతుందో అంటే ఆత్మ రచన, ఇది శరీర యొక్క రచన గురించి కాదు నేను చెప్తుంది అంటున్నారు బాపూజీ. ఆత్మ రచించబడినప్పుడు సతో ప్రధానంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సతో ప్రధానంగా. ఆత్మకు 3 గుణాలు ఉంటాయి, సత్వ, రజో, తమో. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండం యొక్క మాలిక్ శివుడు బ్రహ్మ ద్వారా సృష్టిని తయారు చేయాలి అనుకున్నప్పుడు సంకల్పం చేశారు. బ్రహ్మ యొక్క సంకల్పం ద్వారా సృష్టి తయారైంది అని అంటున్నారు. అసలు సృష్టిని తయారు చేయడానికి, బ్రహ్మాండం తయారు చేయడానికి శివుడికి కూడా సంకల్పం వచ్చింది కదా. బ్రహ్మ సంకల్పంతో ఫరిస్తా ఆత్మల యొక్క రచన జరిగింది. ఫస్ట్ వాళ్ళు సతోప్రధానంగా ఉన్నారు. సతోప్రధాన ఆత్మలు అంటే ఫరిస్తా ఆత్మలే. ఈ ఆత్మ లోపల పరం ప్రకాశము గల ఆత్మ అయి ఉంటుంది. పరమతత్వాల శరీరం ఉంటుంది. అంటే ఫరిస్తా లోపల, ఫరిస్తా అంటేనే పరమతత్వాల శరీరము, పరమ లైట్ యొక్క ఆత్మ కలిసిన కంబైన్డ్ స్వరూపాన్నే ఫరిస్తా అని అంటారు. ఏదైతే పరమ ఆకాశతత్వంతో తయారై ఉంటుంది. పరమ ఆకాశం నుండి మరలా ఎక్కువగా ఆలోచన చేసే కొద్దీ సంకల్పాలతోటి ఎనర్జీ, ఆత్మ యొక్క పవర్ బయటకు వచ్చింది. అది మరి వాయుతత్వంగా బయటకు వచ్చి వాయుమండలంగా తయారైపోయింది. ఇలాగ పరమ వాయువు నుండి నెమ్మదిగా అగ్నిగా మారటానికి ఎప్పుడైతే ఈ వాయుమండలం తయారైపోయిందో వీళ్ళకి ఒక కోరిక కూడా కలిగింది. సంకల్పాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ కోరికయే అగ్నిని తయారు చేసింది. పరమ అగ్ని అనేది పుట్టింది. పరమతత్వాల ప్రపంచం ఈ విధంగా ఫరిస్తాల ప్రపంచం అనేది ప్రప్రథమంగా రచన చేయటం జరిగింది. ఎవరైనా సరే ప్రపంచాన్ని రచన చేయాలి, సృజించాలి అనుకున్నప్పుడు ఇలాగే అనేది బ్రహ్మాండం లాగే చేస్తూ ఉంటారు. బ్రహ్మాండం కానివ్వండి, గెలాక్సీ కానివ్వండి, యూనివర్స్ కానివ్వండి, ఏదైనా సరే ప్రపంచం తయారయ్యేటప్పుడు ఫస్ట్ సతో ప్రధానంగా ఉంటుంది, సత్వగుణంగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళా రజో ప్రధానంగా రజోగుణం కలిగి ఉంటుంది. తర్వాత తమో గుణం కలిగి ఉంటుంది. తమో గుణము అంటే భారయుతమైనది.
ప్రకృతి ఇలాగా తత్వాలు గుణాలు మారుతున్న కొద్దీ పంచతత్వాల ప్రపంచంగా తయారైంది, పరమ తత్వాల ప్రపంచంగా అయింది. అందుకనే ఈ యొక్క పరమ తత్వాల ప్రపంచాన్ని ఫస్ట్ రచన చేశారు. తరువాత మాటి మాటికి ఎనర్జీని సంకల్పాల ద్వారా పంపించడం ద్వారా పవరు వేస్ట్ అవుతూ సంకల్పాలతోటి సృష్టిని తయారు చేసుకుంటూ వెళ్ళిన కారణం వల్ల అది ఆత్మలో పవర్ కూడా సతో ప్రధానం నుండి రజో నుండి తమోగా వచ్చేసింది. అలాగే ఇప్పుడు తమో ప్రధాన ప్రపంచం కావటానికి కారణం అదే అయింది. ఫస్ట్ ఉన్నటువంటి ప్రపంచం సతోగుణి ప్రపంచం. ప్రపంచంకు ఆధారం ఎవరు అంటే రచయిత. ప్రపంచం ఎవరి ఆధారంతో నడుస్తుంది? వాయుమండలము సంకల్పాల యొక్క ఆధారం, రచయిత యొక్క పవర్ యొక్క ఆధారంతో నడుస్తూ ఉంది. మరి వాయుమండలం కూడా ఎవరు తయారు చేశారు అని అంటే పరమ వాయువు పరమ అగ్ని లోపల సంకల్పాలతోటి అది తయారైనప్పుడు వారి యొక్క సంకల్పాలతోటి అనేక రచన జరిగిన కారణం వల్ల ఆ యొక్క సంకల్పాల వైబ్రేషను ఆ స్పేస్ లోపలికి వెళ్ళిపోయిన కారణం వల్ల అది తత్వంగా వాయుమండలంగా తయారైంది. ఫస్ట్ ఫరిస్తాలుగా ఉన్నారు. ఫరిస్తాల యొక్క తత్వం ఉండేది వాళ్ళ లోపల. వాయుమండలంలో కూడా అలాగే ఉన్నది. ఫరిస్తాల యొక్క సంకల్పంతో పరమ ఆకాశము పరమ వాయువు పరమ అగ్ని తయారైంది. ఎవరి ఆధారంతో పరమతత్వాల ప్రపంచం తయారైంది అంటే ఫస్ట్ ఫరిస్తాలను తయారు చేసినటువంటి బ్రహ్మ, తర్వాత బ్రహ్మ ద్వారా రచన ఫరిస్తాలు. ఈ ఫరిస్తాల వల్లే ఈ పరమతత్వాల ప్రపంచం తయారైంది. ఇలా మాటి మాటికి మల్టిపుల్ ఆత్మల యొక్క సృష్టి రచన జరుగుతున్న కారణం వల్ల ఫరిస్తాలే మన దేవతలు అయిపోయారు. దేవతలే మరలా లెక్కలేని మంది రచన చేసుకుంటూ వెళ్ళిన కారణం వల్ల వాళ్ళ ఆత్మలో ఎనర్జీలో రజో ప్రధానం నుండి కూడా తమో ప్రధానం వచ్చేసింది. మూడు తత్వాల ప్రపంచము మళ్ళా పంచతత్వాల ప్రపంచంగా అయింది. అనగా ఈ మూడు తత్వాల ప్రపంచంలోనే మట్టి జలము 1% ముందు యాడైంది. దానివల్ల బరువైపోయింది వాళ్ళ యొక్క దేవతా శరీరము. బరువైన కారణం వల్ల పైకై సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ లోకంలో దేవతా సృష్టిలో ఉండలేకపోయారు. వాళ్ళు కిందకి దిగుతూ రావటం వల్ల వాళ్ళ శరీరం భారం అవుతున్న కారణం వల్ల ఈ యొక్క రెండు తత్వాలు కొంచెం యాడవుతూ ఉన్నాయి. ఇలా యాడవుతూ ఉన్న కారణం వల్లే మానవులుగా అయిపోయారు. ఇంకా మానవులు కూడా మరలా ఇంకా నెగిటివ్ తత్వాలతోటి ఎక్కువ సంకల్పాలతోటి ఎక్కువ రచన చేస్తూ పవర్ని లాస్ అవుతూ ఉన్న కారణం వల్ల మానవులు నెమ్మదిగా జంతువులైపోయారు. 84 లక్షల యోనులు జీవరాశులు జీవాత్మలు ఇలాగా తయారైపోయినాయి. అందుకనే ఆత్మ మరియు పరమాత్మకు చాలా తేడా ఉంది. పరమాత్మ అంటే పరమతత్వం కలిగిన ఆత్మ. ఆత్మ అంటే మామూలు సీదా సాధారణమైనటువంటి తత్వాలతోటి తయారైనటువంటి ఆత్మలు. బాపూజీ మరి ఒక విషయం చెప్పండి, మరి ఎవరైనా పరమతత్వాల గురించి తెలుసుకున్నారే అనుకోండి, వాళ్ళ ఆత్మకు ఏంటి లాభం అని అడుగుతున్నారు. దానికి బాపూజీ చెప్తున్నారు, ఒకవేళ పరమాత్మను ఎంతవరకు అయితే తెలుసుకోలేదో అంతవరకు వాళ్ళు పరమతత్వాల జ్ఞానం బుద్ధిలోకి రానే రాదు. ఇంకా పరమతత్వాలు ఏం తెలుసుకుంటారు? ముందు ఆత్మ పరమాత్మ తెలుసుకొని మరి క్రియేషన్ గురించి క్రియేటర్ గురించి సృష్టి గురించి తెలుసుకున్నప్పుడే వాళ్ళు పరమతత్వాల గురించి అర్థమవుతుంది అంటున్నారు బాపూజీ. నెక్స్ట్ అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, బాపూజీ సపోజు ఎవరైనా కూడా మరి పరమతత్వాల ప్రపంచము ఉన్నదా లేదా అనే మీమాంసలో ఉంటే వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అని. దానికి బాపూజీ అంటారు, ఇది ఒప్పుకోకపోయినా అది ఉన్నది కరెక్టే. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, అది లేకుండా ఏమన్నా పోతుందా? ఒప్పుకున్నంత మాత్రాన వచ్చేది కూడా ఏమీ లేదు. అయితే ఒప్పుకుంటే దాని గురించి ఆలోచన చేస్తారు, దాని గురించినటువంటి జ్ఞానాన్ని కావాలి అనుకుంటూ ఉంటారు. జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ జ్ఞానం వచ్చింది అనుకోండి, అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. మరి మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏ విధంగా మానవులు అయ్యాము అని. అదేవిధంగా మన యొక్క గెలాక్సీ ఉంది. గెలాక్సీ సెంటర్ పాయింట్లో బ్లాక్ హోల్ ఉందని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఈ యొక్క గెలాక్సీ గురించి తెలిసి దీనికి సంబంధించిన జ్ఞానం లభించిందనుకోండి,
మీరు వెళ్తారా ఏంటి? అక్కడికి వెళ్ళలేరు కదా. గెలాక్సీ సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి పవర్ బ్లాక్ హోల్ అనుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్నది పరం లైట్. ఏదైనా సరే ముందు జ్ఞానం వస్తుంది, తర్వాత జ్ఞానదాత వస్తారు. జ్ఞానం వచ్చిన తర్వాత యోగం కూడా కుదురుతుంది. దాంతో బుద్ధి కనెక్షన్ ఉంటుంది, దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. బుద్ధి యోగాన్నే యోగము అంటారు, కనెక్షను. దాని గురించే చింతన చేయటం, దాని గురించే ధ్యాస పెట్టడం, ధ్యానించటం, అదే యోగము. అయితే ఇక్కడ మీకు పరమతత్వాల ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే పరమాత్మ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. పరమాత్మ గురించి తెలుసుకున్న తర్వాత గుర్తించాలి, ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నుండి మీకు పవర్ వస్తుంది. ఆత్మ లోపల పవర్ రావటంతో ఆత్మ ఎప్పుడైతే శరీరం వదిలేస్తుందో అప్పుడు ఆత్మ లోపల ఏదైతే అంతిమతి సోగతి, అంతిమ సమయంలో ఎటువంటి స్థితి సంకల్పం ఉంటుందో అలాంటి గతి పడుతుంది. సద్భావంతో సతోప్రధాన స్టేజ్లో సంకల్పాలు చేస్తూ శరీరం వదిలేస్తే సద్గతి అనేది లభిస్తూ ఉంటుంది. పరమాత్మగా అవుతారు, పరమపిత దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, పరమతత్వాల ప్రపంచంలోకి వెళ్తారు. ఫస్ట్ అందుకనే జ్ఞానం యొక్క విషయం ముందు అర్థం చేసుకోవాలి. ఎంతవరకు అయితే పరమాత్మను తెలుసుకోరో అంతవరకు పరమతత్వాల ప్రపంచంలోకి వెళ్ళటానికి జ్ఞానం కూడా మీకు లభించదు అని అంటున్నారు బాపూజీ. అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, ఈరోజు సైన్స్ వేరు గ్రహాల్లోకి వెళ్తూ ఉన్నారు, అక్కడ కూడా మరి డెవలప్ చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యమేనా? మరి అవన్నీ ఏ తత్వాలతో ఉంటాయి, వెళ్ళటానికి ఏ తత్వాల వాహనం కావాలి అని అడుగుతున్నారు అనంతభాయ్. దానికి బాపూజీ అంటున్నారు, ఒకవేళ గ్రహమే అంటూ ఉన్నారు. గ్రహం అంటే ఏంటి? అదొక వేరైనటువంటి లోకం. గురు గ్రహం ఉంది, మంగళ గ్రహం ఉంది, బుధ గ్రహం ఉంది. ఆ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క తత్వం ఉంటుంది. వాయుతత్వం ఒక దాంట్లో ఉండొచ్చు, అగ్నితత్వం ఇంకో దాంట్లో ఉండొచ్చు. వేరే గ్రహంలో ఎక్కువగా భూమి తత్వం కూడా ఉండొచ్చు, ఇంకొక గ్రహంలో జలం కూడా ఉండొచ్చు. ఈ విధంగా ఆ జలమే మళ్ళా మంచులాగా గడ్డగట్టి కూడా ఉండవచ్చు. ఇలాగా రకరకాలుగా తత్వాలే వేరే కాంబినేషన్లో అక్కడ ఉంటూ ఉంటాయి. కొన్ని వాయుతత్వంతో ఉంటూ ఉంటాయి. ఏ విధంగా సూర్యుడు ఉన్నాడు, సూర్యగోళము, సూర్యగ్రహం అని అంటూ ఉంటాము. సూర్యుడు అగ్నితత్వంతో నిండి ఉన్నాడు. సూర్యుడు అంటే ఏంటి? అగ్నితత్వమే కదా. ఆయన లోపలికి వెళ్ళటానికి అగ్నితత్వం యొక్క వాహనం కావాలి. అది పూర్తిగా అగ్నితత్వంతో నిండి ఉంటుంది అంటున్నారు. అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, బాపూజీ శాస్త్రాల లెక్క ప్రకారం సూర్యదేవుడు మరి చంద్రదేవుడు అంటారు కదా, సూర్యుడు లోపల సూర్యదేవుడు ఉంటారు అని కూడా ఉంది. మరి వాళ్ళు నిజంగా ఇప్పుడు ఆ తత్వంతో ఆ లోకల్లో లేకపోతే ఆ గ్రహంలో ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్. దానికి బాపూజీ చెప్తున్నారు, ఏదైతే సూర్యనారాయణ దేవత అని అంటూ పూజిస్తూ ఉంటారు, సూర్య భగవాన్ అంటారు, సూర్య దేవత అని అంటూ ఉంటారు. ఆయనకి శరీరం కూడా ఉంటుంది, అగ్నితత్వంతో కూడినటువంటి శరీరం. ఆయన ఆ గ్రహానికి మాలిక్, దాని లోపలే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఆ ఇంట్లో ఉంటాడు కదా. సూర్యగోళము, సూర్యమండలము లేకపోతే సూర్యగ్రహము, ఆ సూర్య రచయిత ఎవరైతే ఉన్నారో దానిలోనే ఉంటాడు. ఆయన ఆ తత్వంలోనే అక్కడ ఉంటారు. శరీరం కూడా అగ్నితత్వంతో ఉంటుంది. ఈ అగ్నితత్వమే అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇప్పుడు అగ్నిమాపక దళం వాళ్ళు అగ్ని శరీరానికి అంటకుండా దాన్ని తాకి వెనకకు వెళ్ళిపోయే విధంగా మరి ఒక వస్త్రాన్ని, డ్రెస్సును ధరిస్తూ ఉంటారు. అగ్నిమాపక దళం వాళ్ళు ఫైర్ బ్రిగేడ్ అంటూ ఉంటారు. అలాగా మరి వాళ్ళ లోపలికి అగ్ని అనేది అప్పుడు ప్రవేశించదు. కానీ ఈ సూర్యుడు కూడా అలాంటి శరీరాన్ని ధరించాడు. సూర్యగోళంలో అగ్ని ఉన్నప్పటికీ ఆయన శరీరము అనేది దహించకపోదు. అంటే అటువంటి డ్రెస్సు, దేహము ఆయన ధరించి ఉన్నాడు అంటున్నారు బాపూజీ. అయితే అనంతభాయ్ అడుగుతున్నారు, బాపూజీ ఏదో జాకెట్ వేసుకుంటారు కదా, వాటర్ ప్రూఫ్ జాకెట్టు, అగ్ని ప్రూఫ్ జాకెట్టు అంటారు, మరి అదే విధంగా వాళ్ళు కూడా ధరించారా అక్కడ ఉన్న వాళ్ళందరూ అని అడుగుతూ ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కూడా ఉంటుంది కదా, వాటర్ ప్రూఫ్, అగ్నితత్వం ప్రూఫ్, ఫైర్ బీ ప్రూఫ్ అని అంటూ ఉంటారు అని అంటున్నారు బాపూజీ.
ఇలాగే ఈ రోజులో కూడా అలాంటివి తయారు చేశారు సైన్స్ వాళ్ళు. కానీ అగ్ని దేవత శరీరం కూడా అగ్నితత్వమే ఉంటుంది. వాళ్ళు డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళ శరీరం అనేది తగలబడిపోదు. ఇప్పుడు పంచతత్వాల బ్రహ్మాండంలో మానవుల యొక్క శరీరం పంచతత్వాలుగానే ఉంది. మరి ఆ తత్వాలు ఈ బాడీని ఏం చేయటం లేదు కదా. అదేవిధంగా అగ్నితత్వంతో తయారైనటువంటి దేహం గలటువంటి సూర్యనారాయణ్ణి ఆ గోళంలో ఉన్నటువంటి అగ్నితత్వము ఏమీ చేయదు అని అంటూ ఉన్నారు. అగ్నితత్వం ఆయన్ని దహంచదు. అందుకనే ఆయన అక్కడే ఉంటాడు. సూర్యుడు లోపలికి మరి మానవులు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా వెళ్ళలేకపోతున్నారు. అంటే ఆ యొక్క అగ్నిని తట్టుకునేటువంటి శక్తి మానవులకి లేదు అంటున్నారు. అనంతభాయ్ అడుగుతున్నారు, ఏ విధంగా చేప ఉంది, అది నీళ్ళ లోపలే ఉంటూ ఉంటుంది. దానికి అనుగుణ్యంగా దాని బాడీ తయారై ఉంటుంది. అది నీళ్ళలోంచి బయటికి వస్తే జీవించలేదు. నీళ్ళల్లో ఉండటమే దానికి శ్రేయస్కరం. మళ్ళా దాని యొక్క ఆధారం కూడా అదే అవుతుంది కదా. అలాగే సూర్యదేవుడిది కూడా అని అడుగుతున్నారు అనంతభాయ్. అందరి యొక్క బాడీ వేరువేరుగా ఉంటూ ఉంటుంది. కొంతమంది కొన్ని జలంలో ఉంటూ ఉంటాయి, కొన్ని వాయువులో ఉండే క్రిమి కీటకాలు ఉంటాయి, కొన్ని మరి పరమతత్వాల ప్రపంచంలో ఉండేటువంటి మానవులు అమరలోకంలో ఉండేవాళ్ళు ఉంటారు. ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో ఏదైతే తత్వం ఉందో అదే తత్వం గలటువంటి దేహము కలిగి ఉంటారు అని అంటున్నారు బాపూజీ. అనంతభాయ్ అడుగుతున్నారు, బాపూజీ సూర్యుడి లోపల మరి ఎలాంటి జీవం ఉన్నది? సూర్యుడు ఒక్కరే ఉన్నారా, ఇంకా ఏదైనా జీవ పదార్థం జీవులు వీళ్ళందరూ కూడా ఆ లోపల ఉన్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడైతే సూర్యనారాయణ దేవత మనిషిగా అయిపోయాడు. అక్కడ ఎవ్వరూ లేరు. దేవతలందరూ మనుషులు అయిపోయారు. ఇంద్రుడు దేవత కానీ, అగ్ని దేవత, శని దేవత, రాహు, ఎవరైనా సరే దేవతల నుండి అందరూ మనుషులైపోయారు అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ సాధారణంగా మానవులైపోయారు. బాపూజీ ఒక విషయం అడుగుతాను. మంగళ గ్రహం మీద ఇప్పుడు వీళ్ళు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దాని యొక్క గుర్తులు కూడా లభిస్తూ ఉన్నాయి. అది కూడా 4 కోట్ల సంవత్సరాల పూర్వం దాని లోపల జలం ఉన్నది అని అక్కడ ఏ విధంగా రోవర్ని పంపించారు అది కూడా పసిగట్టింది, తెలుసుకున్న ఫోటోల ద్వారా పంపించింది. ఇంకా సైన్స్ వాళ్ళు కొత్త కొత్త ఇన్వెన్షన్లు వెతుకుతూ ఉన్నారు. కొత్త కొత్త ఫోటోగ్రఫీని తీయటానికి కొన్ని గొప్ప గొప్ప కెమెరాలని పంపించారు. భూమి మీద నుండి అక్కడ ఫోటోలన్నీ అది తీసి పంపిస్తూ ఉంది. ఈ విధంగా మరి రియాలిటీగా అక్కడ ఏదో వాళ్ళకి లభిస్తూనే ఉంది. అంటే దీని యొక్క అర్థం ఏంటి? ప్రపంచము పాస్ట్ ఏదైతే భూతకాలంలో ఇలా ఉన్నది అని చెప్పడమే కదా అంటూ ఉన్నారు. అనంతభాయ్ అడుగుతున్నారు. బాపూజీ చెప్తున్నారు, చూడండి, వేరు వేరు రకాలుగా సైంటిస్టులు రకరకాలుగా హిస్టరీని తీసుకొని అది వెతుకుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అనిపిస్తూ ఉంది ఈ భూమి లోపల మానవులు ఉండటం కోసం ఇప్పుడు పర్మనెంట్గా ఉండటానికి అనుకూలంగా లేదు, ఎక్కడైనా మానవులు ఉండటానికి పర్మనెంట్ ప్లేస్ అనేది ఉన్నదా అని వెతుకుతూ న్యాచురల్గా మరి భూమి మీద న్యాచురల్ క్లైమేటీస్ వస్తున్నాయి. జన నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం అని జరుగుతూ ఉన్నాయి. మరి పైన మరి ఏదైతే లోకాలు ఉన్నాయి అంటున్నారో, గ్రహాలు ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి ఉండగలమా, ఉండొచ్చా అని దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్నీ రాళ్ళు అయిపోయినాయి. తత్వాలు లేవు, ఆత్మలు కూడా లేనేలేదు. భూమి మీద వచ్చి కొన్ని స్టెరాయిడ్స్ లాగా పడుతూ ఉన్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఉన్నటువంటి చిన్నటువంటి గ్రహాలు రాళ్ళులాగా అయిపోయి అవి భూమి మీదకి వచ్చి పడుతున్నాయి. అవి యాస్ట్రాయిడ్స్ మరి వచ్చి భూమి మీద పడి భూమిని వినాశనం చేస్తుంది, సముద్రంలో పడుతున్నాయి, ఎడారిలో పడుతున్నాయి, పలానా చోట పడుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మానవులు ఆలోచిస్తూ సైంటిస్టులు మరి మానవుల్ని సేఫ్గా ఉంచటాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మానవులు సేఫ్ లేదు అని అనుకుంటూ ఉన్నారు. మంగళ గ్రహం మీద పోవాలనో లేకపోతే బుధ గ్రహం మీద పోవాలనో, బృహస్పతి తయారు చేసిన గ్రహం ఏదైతే ఉందో బుధ గ్రహం, గురు గ్రహం, అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇక్కడ మంగళ దేవత అంటే అక్కడ ఒక తత్వం ఉంటుంది. బృహస్పతి ఏదైతే తయారు చేశారో అక్కడ 3 తత్వాల ప్రపంచం ఉంది. వాయువు ఉన్నటువంటి బాడీ కలిగినటువంటి ఆత్మలు ఉన్నారు అక్కడ. గురుదేవ్
అంటే గురు గ్రహం బృహస్పతి గ్రహం అంటారు. అక్కడ కూడా మరి దేవతల యొక్క గురు బృహస్పతి అని అంటారు. ఆయన ఉండేటువంటి స్థానంగా ఉండేటువంటి గ్రహంగా చెప్పారు. శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు. శుక్రాచార్యుడు ఉండేటువంటి గ్రహాన్ని శుక్రగ్రహం అని అన్నారు. ఇలాగ సైన్స్ వాళ్ళు పరిశోధన అనేది చేస్తూ ఉన్నారు. ఇలాగ బాపూజీ తత్వాల ప్రపంచం, గ్రహాల ప్రపంచం, పైన పరమతత్వాల ప్రపంచం అది ఎలా పంచతత్వాలుగా అయిందో వివరించారు. దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో బాపూజీ ఏం చెప్తారో, అనంతభాయ్ ఏమడుగుతారో నెక్స్ట్ పార్ట్లో విందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి. బేహద్ పరివార్.